హాయ్ అండి, హలో నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ వ్లాగ్ షేక్ అబ్దుల్ అండి. ఈరోజు సరదాగా బయటకు వచ్చానండి. బయటకు వస్తే నాకు మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక హోటల్ అయితే కనిపించింది. చాలా డిఫరెంట్ పేరు అనిపించింది, ఫుడ్ ఇంజనీరింగ్. ఆ ఫుడ్ ఇంజనీర్ ఏంటి, ఆ కథ ఏంటి, ఆ కమాండ్స్ ఏంటి, అసలు ఆ టైటిల్ వెనకాల మనకు డిఫరెంట్ పేరు ఏంటి, అసలు ఏంటి మనకు ఈరోజు మన వీడియోలు తెలుసుకుందామండి. నేనైతే ప్రస్తుతానికి లోపలికి వెళ్తున్నాను. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటుంది, మనకి ఆ ఇంజనీరింగ్ పేర్లే ఉంటాయి, ఆ ఫుడ్ కూడా తెలుసుకుందాం మన వీడియోలో అయితే. ముందైతే మనకు వచ్చేటప్పటికండి ఈ ఫుడ్ ఇంజనీర్ అంబియన్స్ గురించి చెప్పాలంటే, అంబియన్స్ కానీ సిట్టింగ్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ చాలా బాగుంది. మనకి అసలు ఈ అంబియన్స్ చాలా కూల్ ప్లెజెంట్ లుక్ అయితే ఇచ్చారు. చాలా క్లాసీ లుక్, సిట్టింగ్ కానీ మనకి ఫ్యామిలీస్తో వచ్చి కూర్చొని తినడానికి కూడా చాలా బాగుందండి. అంతా మన లైటింగ్ కానీ అంతా చాలా ఎక్సలెంట్ అనమాట. ఎక్సలెంట్ ఇచ్చారు మనకి వీళ్ళ అంబియన్స్కి కానీ వీళ్ళ సర్వీస్కి అయితే ఈజీగా నేను 4 to 5 రేటింగ్ అయితే ఇస్తానండి. చాలా అద్భుతమైన అంబియన్స్ అయితే వీరు ఏర్పాటు చేశారు వచ్చి కూర్చొని తినే వాళ్ళ కోసం. ఓకే అండి, మనకి శ్రీనివాస్ గారు ఉన్నారండి. మనకి ఫుడ్ ఇంజనీర్ అని మన పేరు ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి, అంటే ఫుడ్ కూడా అలాగే ఏమన్నా మనకి ఇంజనీరింగ్ పేరుస్తే ఏమన్నా ఉంటాయా, నార్మల్ పేర్లు ఉంటాయా ఏంటంటే మన శ్రీనివాస్ గారు చదివిద్దామండి, చూద్దాం ఫుడ్ ఏముంటుంది వీళ్ళ దగ్గర, ఏంటి అంత డిఫరెంట్, ఎందుకు అలా ఎందుకు చూస్ చేశారు? అదే కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది సార్. ఫుడ్ ఇంజనీర్ అంటే ఏంటి మాకు అసలు అర్థం కాదు. అంటే నార్మల్ గా చాలా పేర్లు చాలా రకాలుగా పెడతా ఉంటారు, ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. అసలు ఏంది, ఎందుకు అలా డిఫరెంట్ గా పెట్టారంటారు? కాన్సెప్ట్ డిఫరెంట్ గా పెట్టడానికి అంటే ప్రత్యేకత ఏం లేదు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంతో మంది నిరుద్యోగులుగానే ఉండిపోతున్నాం, మాకే ప్రభుత్వం ఏం చూపించట్లేదని అంటున్నారు. అలాంటిది నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా దీన్ని డిసైడ్ చేసుకున్నాను. అందుకనే ఇంజనీర్ ని ఇండికేట్ చేయడం కోసమే ఈ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ యాడ్ చేసి దీనికి ఫుడ్ యాడ్ చేసాం. అదే ఫుడ్ ఇంజనీర్స్. డిఫరెంట్ అంటే మనకి ప్రతిదీ ప్రభుత్వం చేయాలంటే చేయలేదు కాబట్టి మనం కూడా స్వతహాగా ప్రయత్నం చేయాలి కాబట్టి మనమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మనమే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటాం, మనమే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అది మా కాన్సెప్ట్ గా మేము తీసుకుని చేసాం. దేవుడి దయ వల్ల ఇది బానే ఉంది. మా దగ్గర ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వేరు వేరు రాష్ట్రాల నుంచి వంటకాలు నా దగ్గర ఉన్నారు. అలాగే మేము అనుకున్న స్థాయిలోనే దేవుడి దయ వల్ల మేము అనుకున్న స్థాయిలోనే ఇది నడుస్తుంది. అంటే మీ దగ్గర ఎన్ని రోజులు స్టార్ట్ చేసి ఫుడ్ ఇంజనీర్ 2 years అవుతుందండి. 2 years అవుతుంది. ఓకే, అసలు మీ దగ్గర ఏంటి సార్, మనకి ఏముంది డిఫరెంట్ ఫుడ్? లేకపోతే ఏలూరులోనే ఫస్ట్ టైం అందరూ రోటీలు అంటే ఇష్టంగానే తింటారు, దాబా స్టైల్లో అన్ని రెగ్యులర్ గానే ఉంటాయి. మా దగ్గర వచ్చే స్పెషల్ ఏంటంటే ఆటా రోటీ ఏదైనా మైదాతోనే చేసేస్తారు. మేము మాత్రం ఆటతో రోటీ తయారు చేసేవాళ్ళం. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది అది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 6 departments నడుపుతున్నాం. ఒకటి రోటీ డిపార్ట్మెంట్, తర్వాత ఇండియన్, చైనీస్, తందూరి, షవర్మా. సిటీలో ఎక్కడ అన్ని కలిపి ఒకే చోట దొరికేది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫుడ్ ఇంజనీర్. ఒకసారి చూద్దాం సార్, మనకి ఫుడ్ ఐటమ్ ఏముంది సార్ మాకు చూపిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడిగినట్టే ఇక్కడ తందూరి డిపార్ట్మెంట్ మేము రన్ చేస్తాం. తందూరిలో మా దగ్గర అన్ని ఐటమ్స్ అంటే బటర్ నాన్, రోటీ, కుల్చాస్, తందూరి అండ్ తంగిడి, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. పెద్ద రెస్టారెంట్లతో పోలిస్తే మేమే క్వాలిటీ ఆల్మోస్ట్ వాళ్ళతో సమానంగా ఇస్తాం అనుకుని చెప్పొచ్చు. ప్రైజెస్ అయితే వాళ్ళకన్నా మా దగ్గరే తక్కువగానే ఉంటాయి. తిన్న వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే. ఈయనే మా తందూరి మాస్టర్ గోవింద్. ఓకే రైట్. నెక్స్ట్ మనం కదా విజయవాడలో అయినా సరే షవర్మా దొరికేది ఏంటంటే హైదరాబాదీ స్టైల్. అవును, మ్యాక్స్ ఫేమస్ వచ్చి హైదరాబాదీ షవర్మా. మేము కూడా హైదరాబాదీ షవర్మా పేరుతోనే షవర్మా రన్ చేస్తున్నాం. అవును, అదే షవర్మా రెగ్యులర్ గా అన్ని షవర్మాస్ లోను వెజిటబుల్ మిక్సింగ్ ఇస్తాం. వెజిటబుల్ మిక్సింగ్ మా దగ్గర అయితే వెజిటబుల్ మిక్సింగ్ ఏముండదు, డైరెక్ట్ రా చికెనే షవర్మాగా ప్రిపేర్ చేసేస్తాం. దట్టు 130 to 140 మా దగ్గర. కైండ్స్ ఆఫ్ షవర్మాస్ వచ్చి బ్రెడ్ షవర్మా దొరుకుతుంది, వెజ్ షవర్మా, పన్నీర్ షవర్మా, అలాగే ప్లాటర్ షవర్మా. ఇలా ఒక 7 items దొరుకుతాయి షవర్మాలోనే. సిటీలో మొత్తం 4 షవర్మా పాయింట్లోనే షవర్మా హౌస్ తో కలిపి. సేల్ చూస్తే మా దగ్గరే మ్యాక్స్ ఎక్కువ సేల్ షవర్మా సేల్ ఉంటది సిటీలో. దీన్ని కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా చూసేది ఈయన గోవింద్. మొత్తం అందే वन मैन आर्मी पूरा आप पीछे इधर। ओके राइट।
నెక్స్ట్ ఏంటండి మన నెక్స్ట్ రోటీ, మా ఫుడ్ ఇంజనీర్ స్పెషల్ రోటీ చూపిస్తారండి. ఏంటంటే ఇది ఆట రోటీ. ఈ మా మాస్టర్ వచ్చి రాజా. రాజా భాయ్ क्या कितने साल से कर रहे हैं आप इधर? 2 साल हो गया. पहले किधर किया? हैदराबाद. ओके राइट. साहब हैदराबाद में करके इधर आके काम कर रहा है. ओके. मास्टर लोग तो बहुत अच्छा है. हमारा जो डिपार्टमेंट चला रहा है मास्टर सब अच्छा है. అంటే ఇప్పుడు మనకి మామూలుగా రోటీ అనగానే మైదా యూస్ చేస్తారు కదా, అంటే కంప్లీట్ ఆట అంటే ఏంటంటే హెల్త్ కాన్షియస్ తో పాటు మైదా అనేటప్పటికి ఒక 1 hour 2 hours అంత ఉంటే అది టైట్ అయిపోద్ది, ఫోల్డ్ అవడానికి అవ్వదు. అది చాలా ఇదిగా ఉంటది. అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు ఏంటంటే హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి, తింటే కూడా మన దగ్గరకు మళ్ళీ వచ్చినా ఖచ్చితంగా రన్ అవ్వాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా కస్టమర్ అనేది డిఫరెంట్ ఎప్పుడు డిఫరెంట్ కోరుకుంటూనే ఉంటారు. అందుకనే డిఫరెంట్ కోరుకుంటున్నారు కాబట్టి మేము కూడా డిఫరెంట్ ఇద్దామని అనుకున్నాం. దట్టు హెల్త్ కాన్షియస్ వచ్చేటప్పటికి మైదా కన్నా గోధుమ పిండి అనేది అందరూ ఇష్టంగా తినేది. లైట్ పుల్కా, మామూలుగా రెగ్యులర్ పుల్కా సెంటర్ లో దొరికే పుల్కాకి నెక్స్ట్ జన్ ఇది ఆట రోటీ. దీనికి మేము పెట్టింది రోటీ, అదే స్మాల్ రోటీ. ఇప్పుడు మీరు ఏంటంటే ఓన్లీ ఇక్కడ జొమాటో గానీ స్విగ్గీ గానీ అలా ఉన్నాయా? జొమాటోలో సిటీలో మేము 4th ప్లేస్ లో ఉన్నాం. జొమాటో స్విగ్గీ 2 అవైలబుల్ ఉన్నాయి. దీంతో పాటు మేము ఇచ్చేది హైదరాబాద్ బిర్యానీ. నెక్స్ట్ రోటీ తర్వాత మేము చూపించేది బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. మా ఫ్లేవర్స్ లో ఫుడ్ ఇంజనీర్స్ లో స్పెషల్ గా చెప్పేది ఏంటంటే గోంగూర బిర్యానీ, పాలకూర బిర్యానీ. అంటే దీంట్లో పాలకూర ఏంటంటే చికెన్, మటన్, రొయ్యలు అవి కూడా మటన్ తప్ప ఫుడ్ ఇంజనీర్స్ లో అన్ని దొరుకుతాయి. చికెన్, ఫిష్, ప్రాన్స్. మటన్ మీరు చేయరా? మటన్ మేము అంటే ఫస్ట్ నుంచి స్పీడ్ గా లేని ఏ ఐటమ్ అయినా సరే చేయకూడదని మేము డిసైడ్ అయ్యాం. ఇవాళ ఐటమ్ ఇవాళే అమ్మాలి, రేపటికి స్టోర్ ఉండకూడదు. ఇవాళ క్లోజ్ చేసుకోవాలి, మళ్ళీ రేపు కొత్తవి తీసుకుని మనం చేసుకోవడమే. అది మా స్పెషల్. ఇంకో బిర్యానీ ఏ రోజు చేంజ్ అవుతాయి. అది బిర్యానీ అది మేము మేక్ చేసేస్తాం. రైస్ ఒకటే ఉంటది, గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాం. ఏదైనా మొగలాయ్ గానీ, గోంగూర గానీ, పాలకూర గానీ, ప్రాన్ గానీ ఏదైనా ప్రిపేర్ చేస్తాం. మేము ఇచ్చేదైతే హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ. ఓకే, ఇది హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ. ప్యూర్ హైదరాబాద్ స్టైల్ వస్తుందా? ప్యూర్ హైదరాబాద్ స్టైల్ వస్తుంది. సెంటర్ పాయింట్ లో చికెన్ వచ్చి పైన రైస్ వస్తుంది. ఓకే, ఏదైనా మన ఇది విత్ మసాలా వస్తుంది, దమ్ పీస్. ఓకే రైట్. ఫ్రై వచ్చేటప్పటికి ఫ్రై లా కాకుండా మేము మామూలుగా కర్రీ టైప్ చేసి ప్రిపేర్ చేసిస్తాం. ఓకే, ఇంకేంటండి మీ దగ్గర? ఇంకా చైనీస్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ రోటీ. ఏదైతే మనం ప్రిపేర్ చేసి రోటీ ఇస్తామో దాంట్లోకి స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, కౌస్పెట్ట. వెజ్ లో మా దగ్గర ఫాస్ట్ మూవింగ్ వచ్చేటప్పటికి మేథీ చమన్. వెజ్ లో మేథీ చమన్ చాలా స్పీడ్ గా ఉంటది. అలాగే పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ కూడా స్పీడ్ గానే వెళ్తాయి. ఒకసారి చూద్దామండి మనం. మా బొడ్డోడు అయితే అండి మామూలుగా లేదు, కవర్ కూడా కానీ నేను కూడా చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మొత్తం హీట్ దెబ్బకి నేను చేయనని చెప్పి మళ్ళీ వెళ్ళాడు చేస్తానని చెప్పి. ఇది చైనీస్ డిపార్ట్మెంట్. దీంట్లో ఫ్రైడ్ రైస్ ప్రస్తుతానికి ఇక్కడైతే మా మాస్టర్ ఏం పేరు అని పేరు కేశవ్. మా కేశవ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఫ్రైడ్ రైస్ మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ తో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్ లో డిఫరెంట్ ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్, జీరా రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. అలాగే నూడిల్స్ లో కూడా ఏదైతే చికెన్ కర్రీస్ రోటీలో తినడానికి కానీ, బటర్ నాన్ లో తినడానికి కానీ ఏవైతే చికెన్ కర్రీస్ ఉన్నాయో కూడా అవి కూడా ఉన్నాయి. ఈయన కొంచెం వెనకొందండి. ఈయన మా బిర్యానీ రెండు పక్కన ఈయన మా బిర్యానీ మాస్టర్. ఈయన రవీందర్, హైదరాబాద్. ఈయన కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. హైదరాబాద్ బిర్యానీ వేస్తాడు మా దగ్గర స్పెషల్. ఈయన గోంగూర బిర్యానీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేది. పాలక్ గానీ, గోంగూర గానీ, ఫిష్ గానీ, ప్రాన్ గానీ. ఈ ఫుడ్ ఇంజనీర్లు అండి ఒక 2 days నుంచి మనకి కస్టమర్స్ వస్తున్నారంట, రెగ్యులర్ గా వస్తున్నారంట. వాళ్ళు ఏంటి, ఎందుకు వస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంది కనుక్కుందాం. నమస్తే భయ్యా. నమస్తే అంటే మీరు 2 days నుంచి వస్తున్నారని చెప్పారు కదా, ఏం బాగుంది, ఫుడ్ బాగుంది, ఎలా ఉంది? ఫుడ్ బాగుంది అంటే ఇక్కడ కూర్చోడానికి, చేయడానికి కానీ, సిట్టింగ్ కానీ అంత ఎలా ఉంది? సూపర్ ఉంది. ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటారు?
ప్రైస్ రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి, మాకు బయటకి ఇక్కడికి రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైస్. మీరు 2 days ఎక్కువ ట్రై చేశారు, బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ట్రై చేశారు. ఓకే, ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు భయ 5 కి ఇక్కడ మనకి? ఒకవేళ మీరు రేటింగ్ అంటే 5 కి రేటింగ్ ఇవ్వాలంటే ఫుడ్ కి మీరు తిన్న ఫుడ్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5 కి 5 ఇవ్వచ్చు అంటారు. 5 ఇవ్వచ్చు, బాగుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేశాను అండి. ఫస్ట్ వచ్చేప్పటికి కేరళ మంగోలియన్ చికెన్ అంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంత అంతా మనకి ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంది, చాలా టేస్ట్ కూడా బాగుంది, స్పైసీ ఎక్కువ ఉంది. స్పైసీ చికెన్ తినే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది, బాగా నచ్చుతుంది అనమాట. నాకు కూడా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా నచ్చింది అనమాట. ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, ఒక పీస్ చాలా బాగుంది. దాంట్లో తర్వాత నిమ్మకాయ పిండుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఇంకా బాగుందండి, ఇంకా అద్భుతంగా ఉంది. మనతో పాటు శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యారండి. ఆయనంటే ఇప్పుడు ఆయన హోటల్ కాబట్టి ఆయన ఎలా ఉంటుంది, ఆయన మరి తిన్నారు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది కూడా మనం చూద్దాం. ఓకే రైట్, ఏంటండి ఇది? ఏంటండి రాయల్ చికెన్ అంటే బోన్లెస్ వస్తుందా? ఏంటి సార్ స్పెషల్ రాయల్ చికెన్? మనకి రాయల్ చికెన్ అంటే మేము ఫుడ్ ఇంజనీర్స్ లో ఇచ్చే స్పెషల్స్ బోన్లెస్ కర్రీస్ లో ఇది కూడా ఒకటి. ఒక 4 items మేము ఇస్తాం, 2 పీసులు చాలు. 4 items ఇస్తాం, ఆ 4 items లో ఇదొకటి. రెగ్యులర్ స్పైసీ ఉంటది, దానికి వీళ్ళు స్పైసీ తినే వాళ్ళు కాకుండా రెగ్యులర్ స్పైసీ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రెగ్యులర్ స్పైసీ తినకోకుండా ఉండే వాళ్ళ కోసం ఇది. బటర్ ఇదే బటర్ నాన్ కూడా రోటీ లాగానే చేయడం. మీకు ఇందా చెప్పాను గోవింద్, వాడి స్పెషాలిటీ ఇది. ఓకే రైట్, రీజనబుల్ ప్రైస్. బటర్ నాన్ మా దగ్గర విడిగా వచ్చి 40 రూపీస్. అయితే ఎక్కడైనా ఈ టైప్ ఆఫ్ బటర్ నాన్ ఇవ్వాలంటే 60-65. బాగుంది, స్మూత్ గాను. బటర్ నాన్ కూడా కొద్దిగా మామూలుగా కొద్దిగా ఇది క్రష్ ఉంటుంది కదా, స్మూత్ గా ఉంది. అది కూడా మనకి డిఫరెంట్ ఉన్నా కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంది. 2-3 ఫ్లేవర్స్ ఉంటాయి, 2-3 ఫ్లేవర్ లో ఇది ఒక ఫ్లేవర్ బాగుంటది రాయల్ చికెన్. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారండి, ఒక్కసారి అడుగుదాం వీళ్ళది ఎలా ఉంది ఫుడ్. వీళ్ళు ఇప్పుడే తిన్నారు, జస్ట్ ఎలా ఉంది అంటే ఒక్కసారి మనం వాళ్ళ రివ్యూ కూడా తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. మేము మన ఏలూరేనండి. ఓకే, ఒక 7 members మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకటి ఉంది. ఓకే ఓకే. ప్రతి వీక్లీ వన్స్ అన్న అట్లీస్ట్ 10 days ఒకసారి మేము ఇలాగా పార్టీ చేసుకుంటూ ఉంటాము. ఏలూరులో ఉన్న మాక్సిమం హోటల్స్ అని మేము తిరిగాం బిర్యానీలో. ఇక్కడ మాత్రం చాలా బెటర్ గా అనిపించింది మాకు. బిర్యానీ బెటర్ అంటే బిర్యానీ ఒకటేనండి, ఇంకా వేరే ట్రై చేశారా మీరు? మిగతా అంటే స్టార్టర్స్ ఎక్కువ తీసుకోండి, అంటే పెద్దవాళ్ళం కాబట్టి. ఫుడ్ ఎక్కువ యూత్ అయితే స్టార్టర్స్ కానీ డ్రింక్స్ కానీ అలా తీసుకునే వాళ్ళు. ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం ఫుడ్ కి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు తిన్నారు కదండి, ఒకవేళ మనం రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? 5 కి 5 ఇచ్చేయచ్చు. 5 కి 5 ఇవ్వచ్చు రేటింగ్. బాగుంది, చాలా బాగుంది. కానీ గ్లాసులు సప్లై చేస్తే బాగుంటుంది. ఏదండి? గ్లాసెస్ గ్లాసెస్ వాటర్ అంట. ఎందుకంటే గ్లాస్ తో తాగినంత ఫీలింగ్ బాటిల్ తో తాగితే రాదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేప్పుడు అండి రెగ్యులర్గా బిర్యానీస్ ఏం తింటాంలే అని చెప్పి నేను కొత్తగా ఉంటుంది మనకి భయ కూడా బాగుంటుంది మనకి గోంగూర చికెన్ అన్నారు. సరే అది టెస్ట్ చేద్దామని ట్రై చేశాను, చాలా బాగుందని. మనకి డిఫరెంట్గా అంటే మన రెగ్యులర్ తినే బిర్యానీకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందని బాగుంది అనమాట. మనకు వచ్చేప్పటికి డిఫరెంట్ టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. రెగ్యులర్ బిర్యానీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, కొద్దిగా స్పైసీగా కూడా ఉంది, టేస్ట్గా కూడా ఉంది, చాలా బాగుంది. మనకు వచ్చేప్పుడు బిర్యానీ అదిరిపోయింది. మా బాబు కూడా ఏంట్రా అంటే బాగుంది, చాలా బాగుంది అని చెప్పాడు. వాడు ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ మనకు వచ్చేప్పటికి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి మ్యారేజ్ స్టాల్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఏదన్నా ఉంటే ఆర్డర్స్ కానీ? స్టాల్స్ అంటే ఖచ్చితంగా ఆర్డర్ అంటే చేస్తాం, కానీ ప్రస్తుతానికి ఓన్లీ రోటీ ఒకటే ఆర్డర్. మేము పెళ్లికి వరకు చాలా పెళ్లికి ఇచ్చాం రోటీ వరకు. మీ దగ్గర ఉన్నాయి కూడా బిర్యానీస్ కూడా ఇచ్చాం చిన్న ఫంక్షన్స్ కి, చిన్న స్మాల్. పెద్ద పెళ్లికి మేము పర్ డే 1500 రోటీస్ కూడా ఇచ్చినాం. ఓకే ఓకే ఓకే, ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇదంటే ప్రస్తుతానికి నా వీడియోస్ ఫుడ్ ఇంజనీర్స్లో మనకు వచ్చేటప్పటికి వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ రెస్టారెంట్ స్టైల్ కానీ, వీళ్ళ యాంబియన్స్ కానీ, వీళ్ళ సర్వీస్ కానీ, లోపల ఫుడ్ కానీ మనకి చాలా బాగున్నాయండి. మనకి వీళ్ళు చేసే సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ కూడా చాలా యూనిక్గా ఉంది. మనకి ఇక్కడ కస్టమర్స్ కూడా కొంతమంది దగ్గర రివ్యూస్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచిగా ఉందని చెప్పి రివ్యూస్ అయితే ఇచ్చారు. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ టేస్ట్ చేసినట్టే మనకు కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.